మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం సోషల్ మీడియా కొంచెం పక్కన పెడదాము. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనుకున్న ఛానల్స్లో కూడా చాలా పెద్ద స్థాయిలో తెలంగాణలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతుందనే వార్తలు వింటున్నాం కదా. ఓకే, డన్ అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్ దానికంటే కూడా అతి ఆసక్తికరమైన వార్త ఏంటంటే ఇందులో మంత్రి పదవులను పీకేసి వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు అనేసి. నిజంగా ఇప్పుడున్న వాళ్ళని ఏదో ఒక సాకు చూపించి మంత్రి పదవి నుంచి పీకగలుగుతారా? రేపు ఒకవేళ రాహుల్ గాంధీ దగ్గరికి పిలిచి హైకమాండ్ మీ పదవిని ఈ సందర్భంగా మీ మంత్రి పదవి నుంచి మిమ్మల్ని పీకేస్తున్నాము, మీరు గమ్మున ఉండండి అంటే ఉంటారా? ఇప్పుడు నేను వస్తున్న వార్తల ప్రకారమే చెప్తా. రాస్తున్న కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కావచ్చు, వస్తున్న మీడియాలో వస్తున్న కథనాల గురించి, వస్తున్న థంబ్నెయిల్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఉన్నది ఎవరిని? నలుగురిని మారుస్తారన్నారు. నలుగురిలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ని మారుస్తారు అన్నారు. పొన్నం ప్రభాకర్ను మార్చి ఒకవేళ ఛాన్సెస్ ఉంది ఆయనకు పీసీసీ పదవి ఇస్తారని చెప్పి, ఉన్న పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ను తీసుకెళ్ళి ఆయనకు మంత్రి పదవి ఇస్తారంట. ఇలా షెఫిల్ జరిగితే ఇది పెద్ద అవమానం లాగుండదా? ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు, పీసీసీ చీఫ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ పీసీసీ చీఫ్ని పొన్నం ప్రభాకర్కి కట్టబెట్టి మంత్రి పదవి ఆయనకి కట్టబెడతారట. మరి ఈ లెక్కేందో, ఈ వ్యవహారం ఏందో మాత్రం అర్థమవుతలేదు ఎవ్వరికి. అసలు నిజంగానే ఇది జరుగుతుందా? జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా తిన్నగా ఉంటారా? అసలు అయిపోయిందా? పొన్నం తర్వాత వినిపిస్తున్న పేరెవరు? బాగా కొండా సురేఖని మంత్రి పదవి నుంచి పీకేస్తారు. దేనికి పీకేస్తారు? రెండు అంశాల వారీగా మాట్లాడతారు. ఒకటి, ఆ రోజు సమంత నాగ చైతన్య ఇష్యూలో మధ్యలో తీసుకొచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరికించిన విధానంలో అది ఆఖరికి సారీ చెప్పే పరిస్థితికి వచ్చింది నాగార్జున కుటుంబానికి. ఆ కేసు ఎంతవరకు వెళ్ళింది? వాళ్ళు డిఫమేషన్ వేసిరు. కానీ ఇది ఎవరు చేపించిరని చెప్పింది? వాళ్ళ కూతురు. ఇది ముఖ్యమంత్రి చేపించిందని చెప్పింది వ్యవహారం. నిజంగానే ఆమె అనుచితంగా, ఆమె నిజంగా సోయి లేకుండా మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పిదం. ఈరోజు ఇక్కడ కేటీఆర్ని అవమానిస్తున్నామని అనుకున్నారు, కానీ అక్కడ ఒక కుటుంబాన్ని వేదనకిడుస్తున్నాము. అక్కడ తనలాంటి బిడ్డనే కదా, తనకు ఒక ఆడపిల్లే కదా సమంతాని మనము అవమానిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి ఆమె మాట్లాడింది. ఓకే, ఇక రెండోది వచ్చి ఏమైంది? ఈ డెక్కన్ సిమెంట్ వ్యవహారం గురించి ఓఎస్డి గన్ను పెట్టి బెదిరించిండు పాయింట్ బ్లాంక్లో అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరున్నారు? రేవంత్ రెడ్డి అనుంగుచరులే ఉన్నారు. అందులో ఎవరు ముఖ్యంగా వినిపించేది? ఎప్పుడు ఆయన వెనకాతల తిరిగే రోహిన్ రెడ్డి, అలాగే ఆయన సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి. ఇది కూడా వాళ్ళే చేసిరు అనేది వచ్చింది. సరే, అది వాటాల కొట్లాటనా ఇంకోటి జరిగిందా, ఏదైనా మొత్తానికి పంపకాల్లో తేడా అనుకుందాం. ఇందులో రెండిట్లో కూడా ముఖ్యమంత్రి హ్యాండ్ కనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు ఈమె తప్పిదంగా చూపించి ఆమెను రేపు నిజంగానే తప్పించి ఆమె మంత్రి పదవిని కాస్త రేపు ఉత్తమ్ పద్మావతి రెడ్డికో లేకపోతే విజయశాంతికో ఇస్తే ఇప్పుడు లోపల నడుస్తున్న ఈ గుట్టులు, ఈ సీక్రెట్లు ఇదంతా ఆమె బ్రేక్ చేసే అవకాశం ఉండదా? ఇంకా నేనేమనుకుంటా తెలుసా, రేపు నిజంగానే ఈ అనుకున్నట్టుగానే వీళ్ళ మంత్రి పదవులకు స్వస్తి పలికితే నాలాంటి వాళ్ళు పెద్దగా ఇంకా నోర్చించుకోవాల్సినంత అవసరం ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే చెప్పేస్తారు, ఇంకా ఎపిసోడ్లు చెప్తారు. నిజంగా కొండా సురేఖ మౌనంగా ఉంటుందా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఆమెని అందులో మహిళ దట్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను తీసేస్తే మొన్న పున్నా కైలాష్ నేత విషయంలోనే ఎంత హంగామా జరిగిందో విన్నాం. ఒక డీసీసీ ప్రెసిడెంట్గా ఆయన ఉంటే ఓర్చుకోలేకపోతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అందుకే ఆయనని దింపాలి అనేసి లేఖ రాసిన అనే దాని మీద రచ్చ లేచింది. ఇట్లాంటి నేపథ్యంలో మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖని తప్పిస్తే ఆమె కాముగా ఉంటుందా కదా? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి అయితే ఆమె కాముగా ఉండదు. ఇక నెక్స్ట్, జూపల్లి ఎక్సైజ్ శాఖ మినిస్టర్. నిజంగానే ఆయన కూడా చాలా ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆయనను కూడా తప్పియాలనే చర్చ జరుగుతుంది. ఊకుంటాడు ఆయన కూడా కామ్గా? ఇంకొకటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారనేసి. జనరల్గానే కోమటిరెడ్డి వెంకటరెడ్డిది మంత్రి, ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. అట్లాంటిది ఇప్పుడు ఏదో ఆయన మంత్రి పదవి, ఆయనకు ఏదో సంపాదించుకునే మార్గాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి దారిలో ఉన్నట్టు అనిపిస్తుంది. రేపు క్యాబినెట్ షెఫిల్ జరిగితే ఆయన ఊరుకుంటాడా?
ఇప్పుడు అంత వార్తలు మనకు బ్రేకింగ్స్ ఇవే, ఈయన స్థానంలోకి ఆయన, ఆయన స్థానంలోకి ఈయన, ఈయన స్థానంలోకి ఆయననే చూస్తున్నాం. కానీ వీళ్ళంతా కామ్గా ఉంటారా? నిజంగానే ప్రభుత్వము చాలా సవ్యంగా జరుగుతుందా? ఇది ఇప్పుడు బాగా జరుగుతున్న చర్చ. నిజంగా ఇందులో ఒక్కరిని తప్పించి, ఇప్పుడు ఒకవేళ పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి నుంచి తప్పించేసి పిసిసి చీఫ్ ఇచ్చేస్తే అని ఊరుకుంటాడా? ఒక మంత్రిగా ఉన్న అతను, నాకు అది ఆయనకి ఏమవుతుంది, డిమోషన్ అవుతుంది కానీ ప్రమోషన్ అవ్వదు కదా. సో చూడాలి. చాలా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, విజయశాంతికి మంత్రి పదవి. ఇప్పుడు ఇంకొకటి ఏం జరుగుతుందంటే, మంత్రి శ్రీధర్ బాబుకి ఇప్పుడు ఐటీ శాఖ ఉంది మెయిన్ శాఖల్లో భాగంగా, అది కాకుండా ఆయనకి హోమ్ మినిస్టర్ ఇస్తారు అని అన్నారు. మరి ఈ ఐటీని ఎవరికి ఇస్తారు? ఇది మరి రేపు సీఎం కిందనే ఉండబోతుందా? నిజంగానే ఇవి భారీ మార్పులు. కొత్తగా ఒక ఇద్దరికి క్యాబినెట్ పదవులు ఇవ్వడం వల్ల పెద్ద ఆశ్చర్యం ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఉన్న వాళ్ళని పీకి పక్కన పెడితే ఏ రకంగా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరమైన విషయమే. అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ పీకేసిన తర్వాత పీకగలుగుతారా? ఫస్ట్ పీకే దమ్ముందా? పోస్టులు పీకే దమ్ముందా? ఒకవేళ తీసి పోస్టులు ఊస్తన్న తర్వాత వీళ్ళు కామ్గా ఉంటారా? తర్వాత ఏం జరగబోతుంది అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అందామా, లేకపోతే వెబ్ సిరీస్ అందామా, చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్తల్లో కూడా ఏం జరగబోతుందనే ఆసక్తి కూడా అంతే రేకెత్తిస్తుంది.